అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఒక అమ్మాయి కష్టపడి పైకొస్తుంటే ఆమె టాలెంట్ని మెచ్చుకోవడం మానేసి ఇలాంటి చెత్త రూమర్లతో టార్చర్ పెట్టడమేంటి బాబూ? అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే వార్త. మృణాల్ ఠాకూర్ పెళ్లి. అది కూడా ఎవరితోనో తెలుసా? కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తోనట. అసలీ వార్త వినగానే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. మీకు అలాగే అనిపిస్తుంది కదా? అసలు సీతారామంతో మనందరి గుండెల్లో సీతగా ముద్ర వేసుకున్న ఆ మృణాల్ ఠాకూరేంటి ధనుష్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఈ రూమర్ల వెనక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరూ చెప్పని కొన్ని షాకింగ్ నిజాలు, ఆ వైరల్ అవుతున్న ట్వీట్ వెనక ఉన్న మిస్టరీని ఈరోజు నేను మీకు విడమర్చి చెప్పబోతున్నాను. చూడండి బాస్, మృణాల్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు. ఆమె ఒక ప్యూర్ యాక్టర్. బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో అంత పెద్ద హిట్ కొట్టిందంటే ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ గత కొన్ని రోజులుగా ఈమె పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే అబ్బా, ఎంత దారుణంగా క్రియేట్ చేస్తున్నారంటే అసలు మన ప్రమేయం లేకుండానే మనకి పెళ్లిళ్ళు చేసేసే రోజులొచ్చేశాయి. ధనుష్తో మృణాల్ పెళ్లి అంటూ ఒక సెన్సేషనల్ టాపిక్ నడుస్తోంది. దీనిపై రీసెంట్గా ఒక ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ చూసిన వాళ్లంతా అమ్మో, మృణాల్ ఇలా అనేసిందేంటి అని షాక్ అవుతున్నారు. అందులో ఏముందో తెలుసా? ధనుష్ నాకు సోదరుడిలాంటోడు. మా మధ్య ఉన్నది కేవలం ప్రొఫెషనలిజం మాత్రమే. జనాలకి మా వ్యక్తిగత జీవితాల గురించి పుకార్లు పుట్టించడం ఎందుకంత ఇష్టం అంటూ చాలా ఘాటుగా స్పందించినట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ ట్వీట్ నిజంగా మృణాల్ చేసిందా, లేక ఎవరైనా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలాంటివి వదులుతున్నారా? ఆ అకౌంట్ చూస్తే అది మృణాల్ అఫీషియల్ అకౌంట్లాగే అనిపిస్తుంది గానీ లోతుగా పరిశీలిస్తే అదొక ఫ్యాన్ పేజ్ అని అర్థమవుతోంది. మరి ఆమె టీం ఎందుకు సైలెంట్గా ఉంది? అసలు మృణాల్ మనసులో ఏముంది? ఆలోచించండి. ఒక అమ్మాయి ఎంతో కష్టపడి ఒక పొజిషన్కి వస్తుంది. ఆమె చేసే సినిమాలు, ఆమె పడే కష్టం గురించి మాట్లాడకుండా ఈమెకి ఆ హీరోతో ఎఫ్ఐఆర్ ఉంది, ఆ హీరోని పెళ్లి చేసుకోబోతోంది అని రాస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? ఆ ట్వీట్లో ఇంకొక మాట కూడా ఉంది. నేను ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానంటే దాని అర్థం ఏదో దాస్తున్నానని కాదు, నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అని. ఎంత కరెక్ట్ కదా? కానీ ఈ సోషల్ మీడియా మాయాజాలం ఎలా ఉంటుందంటే ఒక చిన్న లైక్ లేదా షేర్ కోసం ఒక మనిషి క్యారెక్టర్ని వేలం వేసేస్తారు. మృణాల్ చెప్పినట్లు ఈ లైక్సు, షేర్సు మనకేదో సరదాగా అనిపించొచ్చు. కానీ ఎదుటివారి లైఫ్పై అవి ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ధనుష్ లాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్, మృణాల్ లాంటి ఒక రైజింగ్ స్టార్ మధ్య ఇలాంటి చిచ్చు పెట్టడం వల్ల ఎవరికి లాభం? సరే, ఒక్క నిమిషం పక్కన పెడితే మృణాల్ ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు పీక్స్లో ఉంది. ఫిబ్రవరి 20న దో దివానే షెహర్వై రిలీజ్ అవుతోంది. అలాగే మన తెలుగులో అడవిశేష్తో కలిసి డెకాయిడ్ చేస్తోంది. మార్చి 19న ఆ సినిమా రాబోతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న మనిషికి ఇలాంటి అనవసరపు తలనొప్పులెందుకు చెప్పండి? ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటుంది. ఈ వైరల్ ట్వీట్ ఒకవేళ ఫ్యాన్ పేజ్ నుంచి వచ్చినప్పటికీ అందులో ఉన్న బాధ మాత్రం ఖచ్చితంగా మృణాల్ లాంటి ప్రతి హీరోయిన్ పడే బాధే. సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా? ధనుష్ని బ్రదర్ అని చెప్పడం వెనక ఉన్న ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి. అది నిజంగా ఆమె చేసిన ట్వీట్ కాకపోయినా అందులో ఉన్న పాయింట్ మాత్రం 100% నిజం. పోనీ ధనుష్ వైపు నుంచి ఏమైనా క్లారిటీ ఉందా? లేదు. ఆయన తన పనిలో ఆయన బిజీగా ఉన్నారు. కానీ ఈ మధ్యలో ఉన్నవాళ్లే మసాలా దట్టించి వార్తలు వదులుతున్నారు. అసలిలాంటి రూమర్స్ ఎక్కడ్నుంచి పుడతాయి? ఎవరో ఒకరు ఒక ఫోటోలో ఇద్దరిని పక్కపక్కనే చూస్తారు. ఇంకేముంది, రేపు పొద్దున పెళ్ళే అనేస్తారు. ఇంతేనా మన బాధ్యత? మిత్రమా, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే. మృణాల్ ఠాకూర్ అయినా ఇంకెవరైనా సరే, ఒక యాక్టర్ సక్సెస్ వెనక ఏళ్ల తరబడి కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మనం గుర్తించకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి లేనిపోని అభాండాలు వేసి వాళ్ళని మానసిక క్షోభకు గురిచేయడం ఎంతవరకు న్యాయం? ఈ పెళ్లి వార్తల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. కానీ ఆ ట్వీట్ ద్వారా ఒక విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. మృణాల్కి తన కెరీర్ ముఖ్యం, ఇలాంటి గాసిప్స్ కాదు. చివరిగా మీకో ప్రశ్న. ఒక సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ గురించి ఇలాంటి పుకార్లు రావడం వల్ల మనకేమొస్తుంది? కేవలం 5 నిమిషాల ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మనిషి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కరెక్టేనా? మృణాల్ ఇచ్చిన ఈ క్లారిటీ, అది ఆమెదైనా కాకపోయినా విన్నాకైనా మన ఆలోచనా తీరు మారుతుందా? మృణాల్ ఠాకూర్ రాబోయే సినిమాలు దో దివానే షెహర్వై ఇంకా డెకాయిట్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఆమె చెప్పినట్లుగానే ఆమె పని ద్వారానే ఆమెకు గుర్తింపు రావాలి. అంతే తప్ప ఇలాంటి పెళ్లి వార్తలతో కాదు. మరి మీరేమంటారు? ఈ పెళ్లి రూమర్స్ వెనక ఉన్నదంతా ఉత్తదేనని మీరు నమ్ముతున్నారా? లేక దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందంటారా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో షాకింగ్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు సెలవు.